తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద మధ్యతరగతికి చెందినటువంటి గురుకులాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కర్షక ప్రభుత్వం మరి ఆ విద్యార్థులను కూడా చిన్నచూపు చూస్తూ ఉన్నది. మరి ఈ గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని ఇలా విద్యార్థులను వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలోని చెన్నూరు నియోజకవర్గంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీ హిందూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయి 10 రోజులు దాటినప్పటికీ కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు గడ్డం వివేక్ గారు ఇప్పటి వరకు కూడా విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించకపోవడమే కాక మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సొసైటీ గురుకుల అధికారులను పిలిచి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులను పిలిచి సమీక్ష చేయకుండా కేవలం తన వ్యాపారాలు, తన డబ్బులు, తన కంపెనీలకే పరిమితమైనటువంటి వివేక్ మరి అతని నిర్లక్ష్యం వలన అతను విద్యా వ్యవస్థపై పట్టు కోల్పోయి విద్యా వ్యవస్థను సమీక్షించకపోవడం వల్ల మరి నిన్న కూడా మరి ఇక్కడ గొట్టాల శరణ్య అని చెప్పి అదే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని శరణ్య కూడా మరి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్, నీకు సిగ్గుందా? ఇలా నువ్వు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇలా నువ్వు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలలో మరి ఏం జరుగుతూ ఉన్నది ఒక్కసారి కూడా సమీక్ష చేయకుండా ఇలా విద్యార్థుల ప్రాణాలను గాలికి వదిలేసి ఇలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో నువ్వు నీ ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సిగ్గులైనటువంటి మంత్రి తనను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో 2 విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఇవాళ నువ్వు ఏం పరిపాలన చేస్తా ఉన్నావు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్ను గెలిపించింది కేవలం నీ డబ్బులు, నీ కంపెనీలు చూసుకోవడానికా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను, సంపన్న వర్గాల ప్రజలను మరి కాపాడుతావు అని చెప్పి నీకు ఇవాళ ఎమ్మెల్యే గెలిపించిర్రా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇలా విద్యార్థులను ఎందుకు ఈ అఘాయిత్యాలు చేసుకుంటా ఉన్నారు, ఇలా విద్యార్థినులు ఎందుకు ఇలా ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సిగ్గుపడి ఇలా నువ్వు సమీక్ష చేసి వెంటనే ఈ గురుకులాల సొసైటీలో ఉన్నటువంటి అధికారుల మీద సమీక్ష చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో మా మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మా విద్యార్థి నాయకులు, స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మా అన్న బాల్క సుమన్ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాల సమస్యల మీద పోరుబాట చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.